హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంట. ఈరోజైతే మా వారు కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేస్తున్నారండి. దీనికోసం అయితే 2 కేజీల వరకు చికెన్ తీసుకున్నాము. కోడిని తీసేసుకొని ఇంటి దగ్గరే కట్ చేయించుకున్నామండి. ఇప్పుడైతే నీట్గా వాష్ చేస్తున్నారు. ఇలా కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ అనే కాదండి, కట్టెల పొయ్యి మీద ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు లాస్ట్ టైం ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీ తిన్నారో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2.5 పావుల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసుకున్న పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి. ఒక 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత చక్కగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంతసేపు అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోండి. చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా. ఇలా వేగిపోతే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. చికెన్ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి చికెన్కి. మనకి మళ్ళీ చికెన్లోకి ఆయిల్ తేలుతుంది కాబట్టి మనం 2 కేజీల చికెన్కి 1 కప్పు వరకు ఆయిల్ సరిపోతుంది. ఇలా చికెన్ అంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. శ్రావణంలో నాన్ వెజ్ తింటారా అని అడుగుతారేమో. కొన్ని రోజులు తింటామండి, అంటే మొత్తం అని కాదు, కొన్ని స్పెసిఫిక్ డేస్ మాత్రం తినము. ఇలా అయితే ఇప్పుడు మూత పెట్టేసుకోండి. కలిపేసుకున్న తర్వాత వాటర్ అంతా తేలేంత వరకు అయితే కుక్ చేసేసుకోండి చికెన్ని. ఇప్పుడు ఇలా వాటర్ అంతా వచ్చేసింది కదా, మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. అసలు ఆ టేస్ట్ అసలు ఎప్పుడు వండినా రాలేదు. అసలు చాలా బాగుంది. నేను ఎప్పుడు వండినా ఇంత టేస్ట్ అయితే రాలేదు. ఆ రోజు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇలా వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే కారాన్ని వేసేసుకోండి. నేనైతే ఇది కారం బాగా కారంగా ఉందండి, అందుకే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకున్నాము. ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు లేదా 2 టీ స్పూన్ల వరకు ఉప్పునైతే వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు కారం కర్రీకి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. మనకి స్పైసెస్ అంతా మంచిగా చికెన్ కర్రీకి పడతాయి. ఇలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసేసుకోండి. మనకి 2-3 నిమిషాలకి చక్కగా అయితే కారం ఉప్పు కర్రీకి పట్టేస్తుంది కదా. ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గంత వాటర్ అయితే వేసేసుకోండి. నేనైతే చిన్నవి 2 టీ గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-8 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు, రెగ్యులర్గా మనం చికెన్ కర్రీ చేసుకున్నలాగానే. కానీ ఇంటికి ఊరికి వెళ్తే మాత్రం ఇలా ఒక్కసారి అయితే కట్టెల పొయ్యి మీద కర్రీ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం పుదీనా కూడా వేసుకున్నామండి, టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకోవడం వల్ల. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, మనం దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్గా మీరైతే ట్రై చేసేయండి. కట్టెల పొయ్యి మీద ఎంతమంది కర్రీ తిన్నారో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.